సిటీ కేబుల్. శనివారం తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో జాతీయ సైన్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చేసిన వివిధ ప్రదర్శనలను పాఠశాల ప్రెసిడెంట్ డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. వివిధ అంశాలతో విద్యార్థులు చేసిన ప్రయోగాత్మక ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో సైన్స్ పై ఆధారపడి ఉండవలసిందే అని అన్నారు. సైన్స్ అంటే ప్రయత్నం చేయడం అని అన్నారు. సైన్స్ ప్రదర్శనను పాఠశాలలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు మేధోశక్తి పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడంపై పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, తాండూరు క్వారీ ప్రెసిడెంట్ రౌఫ్, పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేష్, కరస్పాండెంట్ గణేష్, డైరెక్టర్ సుజాత, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. B. Sampath sir and the dignitaries Balreddy sir, Rauf sir, Prabhakar sir, Narsimha sir, Lala sir and Kiran sir, Ravinder sir and the Science Day celebration Science Extravaganza of 2025. Here in this we felt very happy. It's my honor to deliver my speech in front of the dignitaries and in front of the parents and my beloved students and teachers. First of all, I want to welcome to this Science Extravaganza. This is a place where it gives a child, that means it gives the talent of the students. Why do we celebrate this National Science Day? Means actually it is yesterday 28th, because on this day, Sir C.V. Raman, you can see the Sir C.V. Raman, because of his achievement, groundbreaking achievement of Sir C.V. Raman, effect on Raman effect. I will tell a story about this in Telugu. Day, because C.V. Raman's achieved that Raman effect in this 28th February, but yesterday due to some unavoidable circumstances we have postponed to today. Anyhow, I congratulate everybody on this day. Okay, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. వాట్ ఈజ్ సైన్స్? చెప్పండి, సైన్స్ అంటే మీనింగ్ ఏంటి? Today is a science day, no? What is the meaning of science? Science is, the meaning of science is to know. To know what is anything we don't know is, when we know, that is science. What this is called mic, this is called phone, whatever it is called science. Now, not only science subject, everything what we don't know and what we wanted to know is science. And on the Science Day, I definitely congratulate for the achieving some this one medals and from state and district to the students of Vishwaveda, and hearty congratulations to teachers and staff for doing this all the things. Thank you. విశ్వవేద హై స్కూల్ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి సభాధ్యక్షుడు స్కూల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ వెంకటేష్ గారికి, గౌరవ వేదికమైనటువంటి ఏఎంసీ చైర్మన్ సోదరుడు బాలరెడ్డి గారికి, రౌఫ్ గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, రవి గారికి, నారాయణ వేద హై స్కూల్ టీచర్స్కు, పేరెంట్స్కు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు విశ్వవేద వాళ్ళు పెట్టడం. గతంలో దాదాపు ఒక 100 సంవత్సరాల పూర్వము సైన్స్ అంటే ఏంది, ఇప్పుడే వెంకటేష్ సార్ గారు చెప్పినట్లు రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే ఒక ప్రయోగం చేసి సైన్స్ అంటే ఒక ప్రకృతిని ఏ విధంగా మనం ఇది చేయాలని చెప్పి
ఒక థియరీ లాగా కాకుండా మనం సోషల్ అనంగా చెప్తూ ఉంటాం, థియరీగా చెప్తూ ఉంటాం. సైన్స్ అంటేనే మనం చేసేది ఒక గుర్తుండాలని చెప్పి ఒక ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతోనే ఆ రోజు రామన్ ఎఫెక్ట్ అని చెప్పి అతను ఒక పెద్ద మహానుభావుడు ఆ రోజు చేసిన దాన్ని ఈరోజు కూడా మనం వారిని అనుసరించే ఈరోజు సైన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ప్రకృతిని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ప్రాక్టికల్స్ ద్వారానే, థియరీ ద్వారా కాకుండా ప్రాక్టికల్స్గా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. చెప్పడం కన్నా చేసి చూస్తే విద్యార్థులకు కూడా చాలా చేసేటంలో వాళ్ళకు కూడా కొద్దిగా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం టీచర్స్ అన్నప్పుడే 4 గోడల మధ్యన బట్టీలు పట్టించి చెప్పి మీకు రాకి చెప్తూ ఉంటారు. ఆ విధంగా చెప్పకుండా మనకు మైండ్ కూడా షార్ప్గా ఉండాలా, చేసేది ఒక 10 తరాలు గుర్తుండాలని చేయడమే ఇలాంటి సైన్స్ ఫేర్ లాంటిది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాకు నిన్ననే డాక్టర్ సంపత్ కుమార్ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా సైన్స్ ఫేర్ ఉంది, మీరు అటెండ్ కావాలన్నప్పుడే నిన్న యాక్చువల్గా నిన్నే ప్రోగ్రామ్ ఉండే, నాకు వేరే ప్రోగ్రామ్ ఆల్రెడీ సీఎం గారితో నాకు నిన్న గాంధీ భవన్లో మీటింగ్ ఉండడంలో నేను నిన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈరోజు రావడం జరిగింది. మీరు దాంట్లో అన్నిదా భావించవద్దు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నందుకే నిన్న రాలేకపోయినా ఖచ్చితంగా ఈరోజు వస్తాను చెప్పిన టైం ఈరోజు యాక్చువల్గా కూడా ముందు షెడ్యూల్ కూడా ఇచ్చినాం. అయినా సరే ఈవినింగ్ వస్తే బాగుండదు, మళ్ళీ ఎక్కడైనా దూర ప్రాంతంలో పోయేవాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ కూడా అక్కడక్కడ పోయేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది వాళ్ళు పెట్టొద్దని చెప్పి వస్తేనే డాక్టర్ సాబ్కు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్కు ఖచ్చితంగా వస్తేనే స్టూడెంట్స్కే కానీ పేరెంట్స్కే కానీ టీచర్స్ కానీ ఒక మోటివేషన్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా స్కూల్స్కి ఒక మంచి ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని కూడా చక్కగా ఆ స్కూల్స్ అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఈరోజు ఫస్ట్ వస్తేనే ప్రతి స్కూల్లో మినిమం టాయిలెట్స్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ ఉండే విధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. స్కావెంజర్స్ లేక ఉంటుంది గతంలో. ఏ స్కూల్కి పోయినా ఆ విద్యార్థి కానీ ఆ టీచరే కానీ బెల్ కొట్టేదే కానీ అవసరం ఉంటుండే, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంటే కూడా తనే తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉండే. ఆ విధంగా ఉండొద్దు, ఖచ్చితంగా ప్రతి స్కూల్లో స్కావెంజర్స్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో స్కావెంజర్స్ని కూడా ప్రతి స్కూల్లో ఈరోజు ఫిలప్ చేయడం జరిగింది. ఈరోజు హాస్టల్ విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలే కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జెసే కానివ్వండి, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పెంచినటువంటి పాపాన పోలేదు గత ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేము కూడా చెప్పిన వాళ్ళకు హాస్టల్ పిల్లలకు ఇబ్బంది అవుతూ ఉన్నది, ఛార్జెస్ ఎప్పుడో 10-12 సంవత్సరాల కింద ముందు పోల్చినవి ఉన్నాయి, దాన్ని ఇమ్మీడియట్ మనం చేయాలని చెప్తే 40% కూడా హాస్టల్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా దాదాపు ఒక 100% గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ఇదే మనకి ఎడ్యుకేషన్ పైన కానివ్వండి, మనకి ఎంత చిత్తశుద్ధి ఉందో మన ముఖ్యమంత్రి గారికి దీంట్లో చూస్తేనే తెలుస్తూ ఉంది. దాంట్లోనే కాకుండా ఈరోజు మారుమూల గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా టీచర్స్ లేని స్కూల్ ఉండొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి దాదాపు ఒక 11-12 వేల మందిని టీచర్స్ని ఇప్పుడే రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్ళకు ఈరోజు వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ చేయడమే కాకుండా ఒక ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తే దాదాపు ఒక 30-35 వేల మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న కాంప్లైంట్ లేకుండా ఎక్కడ కూడా ఇంత డిసిప్లిన్గా ఈ 10-15 సంవత్సరాల నుంచి జరగలేదు. మనం చూస్తూ ఉంటుంది టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ అనగానే లీడర్ల దగ్గరకు వస్తారు పైరవులకు, ఏ ఒక్కరు కూడా నాకు వీరికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అంటే వెసులుబాటు దాంట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్కి ఏం సంబంధం అని చెప్తే స్కూల్స్కు మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక మంచి ప్రియారిటీ ఇస్తూ ఉన్నది. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మన పిల్లలు మంచి చదువుకోవాలా. ఈరోజు మన పిల్లల పైన పెట్టేటువంటిది పెట్టుబడి కాదు, ఇది ఒక పెద్ద బిగ్ అసెట్. ఈరోజు మీరు చదువుకుని ప్రయోజకులైతే దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మన తల్లిదండ్రులకు కానీ మన గ్రామానికి పెద్ద అసెట్. ఈరోజు స్కూల్స్ పైన ఎంత పెట్టుబడి పెట్టినా అది పెట్టుబడే కాదు, అదొక పెద్ద అసెట్ అని చెప్పి మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే భావించి అదే విధంగా మనం ఈరోజు స్కూల్స్కి కానివ్వండి ఎడ్యుకేషన్ పైన పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టబోతా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి దాదాపు ఇప్పుడే వెంకటేష్ గారిని అడిగినప్పుడు ఒక 500 మంది దాదాపు 600 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఎస్ఎస్ఏ చాలా తక్కువ ఉన్నారు, హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఎక్కువ ఉన్నారు అంటారు. దయచేసి ఇంకా ఇదే డిసిప్లిన్గా మంచి రిజల్ట్స్ తీసుకురావాలా.
ఎక్కడ నుంచే మంచి ఇలాంటి టాలెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా ఖచ్చితంగా పెట్టండి. ఒక ఎమ్మెల్యేగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఉన్నాయి. कैमरा ले भाई, कैमरा ले मॉडल Vishwada High School, we are telling about lead group. Lead group is also known as lead type, which is a classification of lead according to the absence or presence of anti-aging presence on the red blood cells. Sir, are you interested? Iron coated with the copper, and after few minutes the iron coated with the copper and the copper sulfate solution change the color into green. By this focus is found in front of retina. The focal length is less than 2.5 centimeters. Hypermetropia. It is called long-sightedness. For doing this, we only use by convex lens. This focus is found after the focal length is more than 2.5 centimeters. रविंदर सर వస్తున్నారు అందరూ వస్తారు. The
ప్రభాకర్ అని కొంచెం ఉంటుంది. Like heart failure, it is a condition which heart unable to pump enough blood. So avoid all those diseases. You should avoid eating junk food, smoking and alcohol, and regular exercise and the balanced diet helps to keep your heart healthy. Thank you. ब्रेन डिक्रेसमेंट Be down now, call the student once we lecture. Call various. నాకు రావణ అమ్మాయి కనబడదు ఏం కాదు మనం అంటే స్పాట్ సెట్ చేసి అప్డేట్ కాదు సార్ అప్డేషన్ చేస్తే 5. Many farmers and gardeners face problems with animals adhering to their feeds. This problem is a warning system. Field alarm to detect and deter animals from entering fields. The field alarm system consists of motion sensor alarm system and solar power. Motion sensors detect animal movement at the field boundary. Alarm system emits a loud noise or flash of light to scare animals away. Solar power ensures continuous operation without electricity cost. How it works? Motion sensors detect animal movement. Good afternoon everyone. I am from Vishwaveda High School. My name is Durganjali from 7th grade. My exhibit is 3D VR. Okay, slow. What you are looking at? Brain, mind, brain. If we see from VR, we will look at brain. Thank you. రైట్ ఈరోజు ఏంటంటే అసలు న్యూట్రిషన్ Respected dignitaries, I am Satvika from Vishwaveda High School, Tandur. Today in the Vishwaveda High School we are celebrating the Science Week. My topic is millet, sustainable superfood for health and hygiene.
the millets which are rich in fiber, vitamins, minerals and calcium. The United Nations declared 2023 the International Year of Millets, IYM. It is also useful for farmers to grow in less water and in a less time. By taking that millets, we can cure the diseases like malnutrition, obesity, diabetes, heart-related health diseases. Millets, which are very good health and superfood for planet. So I request everyone to consume and take millets as their diet. So by my project, please getting inspiration by my project, take millets in your diet and be healthy. Thank you. ఈరోజు మేము విశ్వవేద పాఠశాలలో నేషనల్ సైన్స్ డే 28న జరుపుకోవాల్సింది ఈరోజు జరుపుకుంటున్నాము. యాక్చువల్లీ ఈరోజు మా స్కూల్ పాఠశాల లోపల పిల్లల లోపల సైంటిఫిక్ యాటిట్యూడ్ టెంపర్ డెవలప్ చేయడానికి, సైన్స్ పైన ఆసక్తి పెంచడానికి సైన్స్ పై కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 290 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. అందులో 93 మ్యాథమెటిక్స్ ఉన్నాయి, మిగతాయి మొత్తం సైన్స్ ఫేర్ సంబంధించినవి. ఇందులో పిల్లలకు ఎలక్ట్రానిక్స్, రోబోస్, ఇంకా జనరల్ స్టడీస్ రెగ్యులర్ ఏవేవి ఉన్నాయో దానిపైన అవగాహనతో పాటు సైన్స్ టెంపర్ అనేది పెరుగుతుంది కాబట్టి సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఆ యాక్టివిటీస్ చేయడం వల్ల. దాంతోపాటు సైన్స్లో ఎగ్జిబిట్స్ చాలా ఉన్నాయి. ఎగ్జిబిట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు సైన్స్ పైన ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఒక సైంటిస్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ ఏ టైంలో కూడా ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడికి మనోహర్ రెడ్డి సార్ గారు, సంపత్ సార్ గారు, ఇంకా తాండూరులో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వచ్చి ఇక్కడ సందర్శించి ఈ సైన్స్ డే మా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్, సైన్స్ ఎక్స్ట్రావెగెన్సా అనే దాన్ని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. Tan 45 degrees is equals to 1. Sin 60 degrees is equals to 3/2. Cos విశ్వవేద స్కూల్లో సైన్స్ డే దాని గురించి ఎగ్జిబిషన్ పెట్టారు. పిల్లలు చాలా చక్కగా వాళ్ళ ఎగ్జిబిట్స్ తయారు చేశారు. ప్లస్ పేరెంట్స్ గిట్ట వాళ్ళకు సపోర్టుగా చాలా మంచిగా వాళ్ళ ఎగ్జిబిట్స్ని తయారు చేయించారు. పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ ఎగ్జిబిట్స్ని ప్రతి అందరికీ అంటే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ మంచిగా చూపించారు. ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ టు గెట్ మోర్ నాలెడ్జ్ అండ్ గెట్ వెరీ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ. CT Cable